హలో అండి, ఈద్ ముబారక్. నా ఛానల్ తరపున మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. సో అందరూ ఎలా ఉన్నారు, అందరూ ఎలా జరుపుకున్నారు రంజాన్? సో నాకైతే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. సో క్లీనింగ్ నుంచి షాపింగ్ వరకు, షాపింగ్ నుండి షీర్ కుర్మా దాకా రంజాన్ ఎలా జరిగింది అనేది వ్లాగ్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసేయండి. బాబుని స్కూల్లో వదిలిపెట్టి మేము త్వరగా వచ్చేసామండి. సో జనాలు కూడా అంతమంది లేరు. క్లీనింగ్ షాప్ అంతా క్లీన్ అంతా చేసుకుంటున్నారు. సో మాకు కూడా చాలా ఈజీగా ఉన్నింది. జనాలు అంత హెవీ క్రౌడ్ లేనందువలన మేము ఈజీగా తొందరగానే మేము ఒక 1 or 2 hours మేము సెలెక్ట్ చేసేసుకున్నాము. బేసిక్గా జెంట్స్తో షాపింగ్కి వెళ్ళినప్పుడు తొందరగానే షాపింగ్ చేసుకోవాల్సి వస్తుందండి. సెలెక్ట్ చేసినవన్నీ పక్కన పెట్టానండి. దాని తర్వాత శారీస్ అయితే తీసుకోలేదండి ఈసారి. ఎందుకు, శారీస్ ఫుల్గా ఉన్నాయి. అది ఎప్పుడో ఒకసారి ఫంక్షన్స్కో పెళ్ళిళ్ళకో ఎప్పుడో ఒకసారి వేసుకునేది ఎందుకని చెప్పి నేనైతే ఈ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. మరి మీరైతే ఏం తీసుకున్నారు? శారీయా లేకపోతే డ్రెస్సెసా? కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నట్టు నాకైతే డార్క్ కలర్స్ అనేది ఇష్టం అండి. మా వారికైతే లైట్ కలర్స్ అనేది ఇష్టము. మా వారైతే నువ్వు లైట్ కలర్స్ తీసుకో అని చెప్తారు. నేనైతే డార్క్ కలర్స్ తీసుకుంటాను నేను చెప్తాను. సో ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి మేమిద్దరము ఆయనకు నచ్చిన కొన్ని, నాకు నచ్చినవి కొన్ని తీసుకున్నాను. సో అలా జరిగిందండి మా షాపింగ్. సో ఇది నేను తీసుకున్న డ్రెస్సెస్ అయితే కొంచెం ఎక్కడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినా కానీ, మా బాబు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అట్లా ఉంటుందండి, ఎక్కడికైనా బ్యాంక్స్కి అట్లా వెళ్ళినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందండి. శారీస్ అంటే కొంచెం అది వేసుకోవాలంటే ఒక పని అంతా. ఇదంటే కొంచెం ఎక్కడైనా ఫ్రీగా వేసుకొని వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ట్రావెలింగ్లో కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు అందుకని అయితే నేను డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తానండి ఎక్కువ. నేనైతే ఈ డ్రెస్సెస్ తీసుకున్నానండి. ఈ డ్రెస్ వచ్చి మా ఆయన సెలెక్ట్ చేసిందండి. సో ఎలా ఉందండి ఈ డ్రెస్సు? ఈ లైట్ క్రీమ్ కలర్కి పింక్ కలర్ చున్నీ చాలా బాగుంది. సో ఈ వీడియోలో అయితే కొంచెం లైటింగ్ డిమ్గా ఉన్నందువలన మీకు అట్లా కనిపిస్తుంది, కానీ రియల్లో అయితే చాలా బాగున్నాయి డ్రెస్సెస్. ఇది కూడా మా ఆయన సెలెక్ట్ చేసిన డ్రెస్సే. ఇది వచ్చి నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ అండి. ఈ డ్రెస్ అంటే నాకు చాలా నచ్చింది. సో ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ డ్రెస్ నాకు నచ్చింది కాబట్టి నేనైతే ట్రైల్ వేసుకున్నానండి. సో ఈ డ్రెస్ అయితే నేను రంజాన్ పండగకి ఈరోజు వేసుకున్నాను. ఇది జస్ట్ నార్మల్ అండి, ఇది డైలీ వేర్ కోసం అని ఇదైతే తీసుకున్నాను. ఇక క్లీనింగ్ విషయానికి వస్తే రంజాన్లో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ కార్నర్ వాల్స్ నుంచి విండోస్ కర్టన్స్ దాకా అన్నీ క్లీన్ చేసుకుంటామండి మేము. విషయానికి వస్తే వార్డ్రోబ్ క్లీనింగ్ అనేది ఒక కష్టమైన పని అండి నాకు తెలిసినంత వరకు. కుకింగ్ చేయమంటే కూడా 1కి 4 గంటలైనా ఈజీగా చేసేస్తాం మేము, కానీ బట్టలు మట్ట పెట్టడం, ఆర్గనైజ్ చేయడం అంటే చాలా పెద్ద పని. ఎనీహౌ నేను ఎట్లాగో ఒకటి మేనేజ్ చేసేసాను. సో ఎలా ఉంది, ఎలా మేనేజ్ చేశాను మీరే నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. నా వీడియోకి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రంజాన్లో చివరి ఉపవాసం ఇఫ్తియార్ అయ్యాక ఇప్పుడు రంజాన్ పనులు అయితే మొదలు పెట్టామండి. ఇదైతే నేను యూట్యూబ్లో చూసి మెహందీ డిజైన్ అయితే పెట్టుకున్నాను. ఎంత రంగు ఎక్కుతుందో చూద్దాం. ఈరోజే అండి ఈద్. సో నా మెహందీ నేను ఎట్లా పండింది. సో మార్నింగ్ మా బాల్కనీ నుండి వ్యూ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చల్లటి గాలులు, చాలా బాగుంటుందండి మా బాల్కనీ నుండి చూస్తే. అట్లా రిలాక్సేషన్గా ఉంటుంది. నేనైతే ఈవినింగ్ టైం అప్పుడు, మార్నింగ్ టైం అప్పుడు ఇక్కడే స్పెండ్ చేస్తాను. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు దమ్కే సేమియా షీర్ కుర్మా అనేది చేశాము. డ్రై ఫ్రూట్స్ కట్ చేయడంలో నేనైతే సాయం చేశాను. మా అత్తయ్య గారు షీర్ కుర్మా దమ్కే సేమియా వండారు. సో నేను ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై చేసి పెట్టుకుంటామండి, ఎందుకంటే గార్నిషింగ్ కోసమని. ఈలోపే జెంట్స్ అందరూ నమాజ్కి వెళ్ళారు. సో టేస్టీగా చాలా డెలీషియస్గా ఉన్న సేమియా అయితే రెడీ అయిపోయింది. మా వాళ్ళు నమాజ్ నుంచి వచ్చాక ఫస్ట్ తినే ఫుడ్ షీర్ కుర్మా అండి. మేమైతే షీర్ కుర్మాతో స్టార్ట్ చేస్తాము. సో ఈలోపే మా బాబుకి రెడీ చేసేసాను.
ఇక లంచ్ విషయానికి వస్తే మేము బయట నుంచి ఆర్డర్ ఇచ్చేసామండి. మటన్ దమ్ బిర్యానీ, రైతా, చికెన్ ఫ్రై, దాల్చా అన్నీ వాళ్ళే మాకు చేసి ఇచ్చేసారు. మేమైతే ప్యాకింగ్ చేసుకుని ఫుడ్ అయితే మా నైబర్స్కి కాను, మా పనోళ్ళకి, కింద వాచ్మెన్కి, సెక్యూరిటీ వాళ్ళకైతే ఫస్ట్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. సో ఇలాగా హడావుడిగా తొందరగా వాళ్ళకి ఫస్ట్ ప్యాకింగ్ చేసేసి దాని తర్వాత అయితే మేము లంచ్ చేసుకున్నాము. సో ఆఫ్టర్నూన్ అయితే ఇలా గడిపాము. ఇక ఈవినింగ్ మా బుడ్డోడికి ఈ డ్రెస్ అయితే వేశాను, జాక్ అండ్ జోన్స్కి. ఈ డ్రెస్ చూపిస్తున్నాను ఏంటండి ఎంత క్యాజువల్గా సింపుల్గా ఉందంటే, ఈ డ్రెస్ షార్ట్ వచ్చి 2000 అండి. ఎవరైనా నమ్ముతారా? ఈ షర్ట్ వచ్చి 2300 అంట. మా డ్రెస్సుల కన్నా పిల్లల డ్రెస్ ఎక్కువ కాస్ట్గా ఉందండి. చూడండి అసలు చాలా సింపుల్గా లుక్ ఉంది కదా. సో ఈవినింగ్ అయితే మా ఇంట్లో రిలేటివ్స్ రావడం జరిగింది. వాళ్ళతో కొంచెం సేపు సరదాగా గడిపాము. ఈలోపే మా బుడ్డోడికి వాళ్ళత్త ఈది ఇచ్చిందండి. ఈది ఇవ్వంగానే మా బుడ్డోడు ఏం చేశాడో మీరే చూడండి. నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీతో కానీ తప్పకుండా షేర్ చేయండి. మా బుడ్డోడు చూడండి ఏం చేస్తున్నాడో, తన పిగ్గీ బ్యాంక్ ఒకటి ఉందండి. ఆ పిగ్గీ బ్యాంక్లో మనీ అంతా దాంట్లోనే దాచేస్తున్నాడండి. చూడండి ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారో. యాక్చువల్గా ఇప్పుడు చూస్తున్న పిగ్గీ బ్యాంక్ ఉంది కదండి, అది ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చారండి. బాబు ఫోటో వేపించి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చారనమాట. మా బాబుకి 1 or 2 times మేమైతే నేర్పించాము, ఇట్లా డబ్బులు వేస్ట్ చేయకూడదు, జస్ట్ ఇట్లా దాచాలమ్మా అని చెప్పి. సో మేమైతే సరదాగానే కొన్నామండి. మా బాబు సీరియస్గానే తీసుకున్నట్టు ఉన్నాడు. సో నేనైతే మా ఇంట్లో చేసిన షీర్ కుర్మాని తిని ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.